2014లో చంద్రబాబు సీఎంగా టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని, టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్పై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించేందుకే జగన్ అక్రమ కేసు పెట్టించారని, చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయనను అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు. ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామనే ఉద్దేశంతో పెట్టిన కేసు అది. పక్కా ఫేక్ కేసు.